వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మధు అండ్ మనమైతే ఒక నర్సరీలో ఉన్నాం. ఈ నర్సరీ పేరు వచ్చేసి శ్రీ సత్యసూర్య ఎగ్జాటిక్స్. ఇదైతే కడెంలో ఉంది. అడ్రస్ అయితే లాస్ట్లో చెప్తాను. ఇక్కడైతే ఇండోర్ ప్లాంట్స్ లేదంటే అవుట్డోర్ ప్లాంట్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అండ్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. వీలైతే ఓన్లీ ఇండియన్ ప్లాంట్స్ మాత్రమే కాదు, వేరే కంట్రీస్ నుంచి కూడా ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు, ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. అండ్ చాలా అందంగా ఉన్నాయి, చాలా క్యూట్గా కూడా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందామని నేనైతే ఇక్కడికి వచ్చేసాను ఈరోజు. సరే ఇంకెందుకు వెయిట్ చేస్తారు, వెళ్దామా మరి. సో మొక్కల గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా. ఇది చూడడానికి చాలా అందంగా ఉంది కదా. ఈ మొక్క నాకు కూడా బాగా నచ్చింది. చాలా కలర్స్లో ఉంది అండ్ దీని పేరు అయితే ఫిలోడెండ్రన్ జాతికి చెందింది. ఫిలోడెండ్రన్ జాతికి చెందిన చాలా మొక్కలు ఉంటాయి, బట్ దీని ప్రత్యేకంగా ఫ్లోరిడా బ్యూటీ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకు ఇలా పిలుస్తూ ఉంటారంటే చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క. అండ్ ఒక మొక్కలో చాలా రకాల రంగులు కలిగి ఉంటుంది. అంటే లైక్ చూసారా, ఇది ఒకటి ఆకు కానీ 2 షేడ్స్ వచ్చాయి చూసారా. ఇటువైపు అంతా కూడా మనకి గ్రీన్ కలర్ కనిపిస్తుంది, ఇటువైపు అయితే ఎల్లో కనిపిస్తుంది. చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఆకులు కూడా ఏదో పురుగు తినేసినట్టు సగం సగం ఉన్నట్టు ఒక రకమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ ఆకులు చూడండి ఎంత అందంగా ఉంది కదా, చాలా డిఫరెంట్గా ఉంది కదా. నార్మల్గా అయితే ఆకులు నార్మల్గా ఉంటాయి, అంతకంటే గొప్పగా ఏముండవు. బట్ ఇదైతే ఏదో పురుగు తినేసినట్టు చాలా అందంగా, ఏదో చెక్కినట్టు అంత అందంగా ఉందో చూడండి. అండ్ దీన్ని స్టెమ్ చూసారు అంటే చాలా అందంగా పెరుగుతూ ఉంటుంది చూడండి, చాలా అంటే గట్టిగా ఉంటుంది. అండ్ స్టెమ్కి బ్రాంచెస్ కూడా మనకి ఈ కలర్ వచ్చేసి మనకి రెడ్ కలర్లో ఉంటుంది, మెరూన్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. చూడండి ఎంత అందంగా ఉందో. దీన్ని అయితే మనం ఎక్కువగా ఇండోర్లో పెంచుకుంటూ ఉంటాము. అండ్ ఇదైతే ఎక్కువగా గోడల మీద పాకుతుందంట. అంటే జాగ్రత్తగా మనం ఒక తీగ పట్టుకొని జాగ్రత్తగా గ్రో చేసామంటే చాలా పెద్దగా పెరుగుతుంది. అండ్ నేను తెలుసుకున్న ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే మన గాల్లో కొన్ని ఆక్సిడైజ్ ఉంటాయి కదా మనకి, అంటే కొంచెం పాయిజన్ కలిగి ఉంటూ ఉంటాయి కదా ఆక్సిడైజ్ గాల్లో. సో ఇది ఏం చేస్తుందంటే ఆ ఆక్సిడెంట్స్ని ఇది మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకుంటుందంట, గాలిని శుద్ధి చేస్తూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఈ జాతి చెందిన కొన్ని ప్లాంట్స్ అయితే వైద్యులు కొన్ని చికిత్సలు అంటే లైక్ మనకి చాలా వరకు శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా, వాటి కోసం ఆయుర్వేదిక్లో ఇవి ఉపయోగిస్తూ ఉంటారంట. మనం చెప్పాం కదా అని చెప్పి ఊరికే ఉపయోగించకండి. నార్మల్గా అయితే డాక్టర్స్ మాత్రమే టెస్ట్ చేసి మాత్రమే దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి ఎక్కువగా వాటర్ ఇంపార్టెంట్, అంటే ఎక్కువగా వాటర్ వేస్తూ ఉండండి. అండ్ మరీ ఎక్కువ కాదు అండ్ తక్కువ కూడా కాదు, రోజు కొంచెం కొంచెం వాటర్ వేశారు అంటే ఈ ఇండోర్ ప్లాంట్ అయితే చాలా అందంగా పెరుగుతుంది, చూడడానికి అందంగా ఉంటుంది అండ్ మంచి ఆక్సిజన్ కూడా సప్లై చేస్తుంది. మీకు ఎలా అనిపించింది ఈ ప్లాంట్? నాకైతే బాగా నచ్చింది. చూడండి ఎంత క్యూట్గా ఉందో. చూసారు కదా ఇది ఎంత పెద్ద మొక్క, చాలా పెద్దగా ఉంది, చాలా బరువుగా కూడా ఉంది. అండ్ ఇందాక మాట్లాడుకున్నాం కదా ఫిలోడెండ్రన్ జాతి గురించి. అండ్ ఫిలోడెండ్రన్లో ఇది ఒకటి అండ్ ఇది ఇంకోటి ఏంటంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే కలర్ డిఫరెన్స్ ఉంటుంది. మీరు చూసారా, షేప్ అయితే సేమ్, ఆకులు చూసారు అంటే షేప్ సేమ్ ఉంటుంది, కాకపోతే ఏంటంటే కలర్ మాత్రం మొత్తం అంతా గ్రీన్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. చూడండి చాలా క్యూట్గా ఉంది కదా. స్టెమ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, నేను చూశాను చూడండి స్టెమ్ ఎంత గట్టిగా ఉందో. అండ్ ఇది ఎక్కువగా ఇండోర్ ప్లాంట్స్లో ఉపయోగిస్తూ ఉంటారు అని మాట్లాడుకున్నాం కదా. దీనికి కొంచెం సెమీ సన్లైట్ చాలా అవసరం, అంటే మరీ డార్క్ రూమ్లో పెట్టేసినా కూడా దీన్ని పెంచడం కష్టం అయిపోతుంది. కొంచెం సన్లైట్ అయితే అవసరమే, కాకపోతే మరీ ఎక్కువ ఏం కాదు, నార్మల్ సెమీ సన్లైట్ పడినట్టు ఉంటే సరిపోతుంది. వాటర్ అయితే దీనికి ఎక్కువగా కావాల్సి ఉంటుంది. అండ్ దీనికైతే ఎక్కువగా కెమికల్స్ కానీ ఆర్గానిక్స్ కానీ ఏమి యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు, కాకపోతే కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే మన స్టెమ్ చూస్తే చాలా గట్టిగా ఉంది నిజమే, కాకపోతే ఏంటంటే బ్రాంచెస్ ఉన్నాయి కదా, బ్రాంచెస్ చాలా డెలికేటెడ్గా ఉన్నాయి. ఎవరైనా జాగ్రత్తగా కొంచెం పట్టుకొని లాగేశారంటే ఖచ్చితంగా త్వరగా విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి చూడండి. అండ్ నేను చూసాను కిందన వేర్లు చాలా గట్టిగా ఉన్నాయి. నార్మల్గా వేర్లు చాలా సాఫ్ట్గా ఉంటూ ఉంటాయి కదా, దీని మాత్రం అలా లేదు, ఇంత బండగా ఉన్నాయి, అంత చాలా గట్టిగా ఉన్నాయి వేర్లు కూడా. చూడండి ఎంత క్యూట్గా పెరిగిందో. దీని అందం ఏంటంటే ఇది ఇంకా పెద్దగా పెరుగుతుందంట. దీని ఏజ్ వచ్చేసి ప్రెసెంట్ 2 years అనమాట, 2 yearsగా పెంచుతున్నారంట. దీన్ని ఇంకా పెంచారంటే ఇంకా పెద్దగా అవుతుందని చెప్పారు. చూడండి చాలా క్యూట్గా ఉంది కదా. ఇలాంటి మొక్కలు చాలా ఉన్నాయి, చూద్దాం రండి. అండ్ ఈ మొక్కను చూస్తారు కదా, దీని పేరు అయితే ఆగ్లోనేమా
ఆగ్లోనెమా జాతికి చెందింది. ఎక్కువగా ఆగ్లోనెమా జాతికి చెందిన చాలా ఉంటాయి, బట్ దీనైతే ముద్దుగా చైనీస్ ఎవర్ గ్రీన్ ప్లాంట్ అని పిలుస్తూ ఉంటారు. ఎక్కువగా చైనాలో పెంచుకుంటూ ఉంటారు, బట్ ఇక్కడికైతే ఇంపోర్ట్ చేశారు. అండ్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే చాలా డిఫరెన్సెస్ కనిపిస్తాయి. అంటే ఈ మొక్కలు చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. కొన్ని ఏంటంటే పైన ఏదైతే ఉందో ఆకు మొత్తం కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది, అంటే డార్క్ గ్రీన్ కలర్లో ఉంటుంది. అండ్ కిందన మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆకు కిందన అయితే మొత్తం కూడా మెరూన్ కలర్లో ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మొత్తం కూడా దీనికి స్టెమ్ అనేది ఉండదు, లీవ్స్ అండ్ బ్రాంచెస్ మాత్రమే స్టెమ్గా ఉంటాయి అన్నమాట. మొత్తం కూడా దీని స్టెమ్ అసలు ఉండదు. అండ్ దీనికైతే అంటే కిందన లీవ్స్కి అయితే బ్రాంచెస్ అయితే ఏ కలర్లో ఉంటాయంటే మొత్తం కూడా మెరూన్ కలర్లో ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది చూడడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు దీని గురించి తెలుసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇండోర్ ప్లాంట్కి ఎక్కువగా మనకి సన్లైట్ అవసరం ఉండదు. అండ్ ఎక్కువగా ఇండియన్స్ అయినా చైనీస్ పీపుల్స్ అయినా బిలీవ్ చేసేది ఏంటంటే ఆగ్లోనెమా జాతి చెందిన ప్లాంట్స్ ఇంట్లో ఉంటే అదృష్టాన్ని తీసుకొస్తాయి, అలాగే పాజిటివ్ ఎనర్జీ ఒకటి ఉంటుంది అని చెప్పి అందరూ నమ్ముతూ ఉంటారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, బట్ అందరూ నమ్ముతూ ఉంటారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది ఇంట్లో ఉండడం వల్ల ఏంటంటే అండ్ ఇది ఎయిర్ ప్యూరిఫైర్గా కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. నార్మల్గా ఎయిర్ ప్యూరిఫైర్ నార్మల్గా మిషన్స్ వచ్చేసాయి, బట్ దాంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. బట్ ఇదైతే న్యాచురల్ అనమాట. కొన్ని ఆక్సిజన్లో కొన్ని ఆక్సిడైడ్స్ అయితే టాక్సిక్స్ అయితే ఇవి అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది, అంటే ఎయిర్ని కొంచెం ప్యూరిఫై చేస్తూ ఉంటుందంట. చూడడానికి అందంగా ఉంది అండ్ మంచి యూజెస్ ఉంటాయి. బట్ దీంట్లో కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఏంటంటే చిన్నపిల్లలు కానీ లేదంటే యానిమల్స్ పెంచుకునే వాళ్ళు కానీ ఇది ఉంచకపోవడమే బెటర్. ఎందుకంటే ఇది కొంచెం అంటే దీన్ని ఎక్కువగా రబ్ చేసినా లేదంటే ముట్టుకున్నా కూడా కొంచెం చర్మానికి సంబంధించిన అంటే స్కిన్ సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. యానిమల్స్ ఉంటాయి కదా, అవి కూడా దగ్గర రానికుండా జాగ్రత్తగా మనం చూసుకున్నట్టయితే ప్రాబ్లం ఉండదు. టేబుల్ ప్లాంట్గా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం దూరంగా ఉంటేనే బెటర్. అండ్ దీనికి యూజెస్ ఉన్నాయి, అలాగే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. మీకు ఎలా అనిపించింది? అండ్ ఈ మొక్క చూసారు కదా, దీని పేరు అయితే ప్లెసీ ట్రీ ఫిలోడెండ్రన్ అని పిలుస్తూ ఉంటారు సైంటిఫిక్ నేమ్ అయితే. దీనికైతే చాలా అందమైన ఆకులు ఉంటాయి, అంటే చాలా డిఫరెంట్ డిజైన్ కలిగి ఉంటుంది. ఒకసారి మీరు చూడండి, చాలా అందంగా ఉంటుంది అనమాట మొత్తం అంతా కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి స్టెమ్ అనేది ఏమి ఉండదు, ఓన్లీ బ్రాంచెస్కి అండ్ బ్రాంచెసే నార్మల్గా లీఫ్ ఫామ్ అవుతూ ఉంటుంది. బ్రాంచెస్ నుంచి లీఫ్ ఫామ్ అవుతూ ఉంటుంది. అండ్ ఆ బ్రాంచెసే మొక్కలు అంటే లోపల మనకి వేర్లు అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా మనకి చైనీస్లో పెంచుతూ ఉంటారు. అండ్ చూడడానికి అయితే చాలా అందంగా ఉంటుంది. ఇది ఇండోర్ ప్లాంట్గా ఉపయోగపడుతుంది, అలాగే అవుట్డోర్ ప్లాంట్గా కూడా ఉపయోగపడుతుంది. అంటే ఎండ కూడా భరిస్తుంది, ఉష్ణోగ్రతని అంటే టెంపరేచర్ని భరిస్తుంది. అండ్ ఇంట్లో పెట్టినా కూడా చక్కగా పెరుగుతుంది. దీనికి ఎక్కువగా వాటర్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా వాటర్కి ఉన్న సాయిల్ మాత్రమే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటుంది. దీంట్లో మనం చూసినట్టయితే వరి పట్టు ఉంటుంది కదా, ధాన్యం తీసేసిన తర్వాత అది దీని మీద వేశారు, ఎందుకంటే మంచిగా పెరుగుతుందని వేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే బయట కూడా అవుట్డోర్ ప్లాంట్స్ కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. బట్ కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఏంటి అంటే ఇది కొంచెం జాగ్రత్తగా పెంచాలి. ఎక్కువగా మనం ముట్టుకుంటే ప్రాబ్లం ఏం రాదు, కానీ ఏదైనా అనుకోకుండా ఎవరైనా తిన్నా అంటే మనకి ఎక్కువగా మనం పెట్స్ పెంచుకుంటూ ఉంటాం కదా, అవి ఏమైనా తిన్నా కూడా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయంట. ఎక్కువగా పెట్స్ ఉన్న వాళ్ళు పెంచుకోకపోతేనే మంచిది. పెట్స్ లేకపోతే అయితే చక్కగా పెంచుకోవచ్చు. అండ్ చూడడానికి అయితే చాలా అందంగా ఉంది కదా, నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది మరి? అండ్ ఈ ప్లాంట్ చూసారు కదా, చాలా డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది కదా. దీని పేరు అయితే మొజాయిక్ ప్లాంట్ అని పిలుస్తూ ఉంటారు. ఇదైతే దీని నేటివ్ ప్లేస్ అయితే ఎక్కువగా సౌత్ ఆఫ్రికాలో పెరుగుతూ ఉంటుందంట. ఎందుకంటే అక్కడ చాలా వర్షాలు పడుతూ ఉంటాయి కదా, ఆ ప్రాంతంలో అయితే దానికి ఆ టెంపరేచర్ అయితే బాగా సెట్ అవుతుందంట. అండ్ ఇండోర్ ప్లాంట్గా అయితే ఇది పర్ఫెక్ట్ ప్లాంట్ అని చెప్పుకోవచ్చు. నార్మల్గా హ్యాంగింగ్ ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటికి కట్టే సరిపోతుంది. ఎందుకంటే మరీ కూడా ఎక్కువగా గుబులుగా పెరగదు. ఇలా అందంగా కొన్ని ఆకులు ఇలా వస్తూ ఉంటాయి, బట్ గుబురుగా అయితే పెరగదు. అంటే మొత్తం అంతా కూడా వేలాడలా అయితే ఏం పెరగదు. అండ్ చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంది కదా. దీనికైతే ఎక్కువగా వాటర్ చాలా ఇంపార్టెంట్. దీనికి వాటర్ లేకపోతే అస్సలు బతకదు. కాకపోతే ఎక్కువ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది టెంపరేచర్ ఉంటే అస్సలు సెట్ అవ్వదు. దీనికి కూల్ టెంపరేచర్ ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే సెమీ సన్లైట్ అయితే సరిపోతుంది కరెక్ట్గానే. బట్ వాటరింగ్ ఎక్కువ ఉన్నదంటే పర్ఫెక్ట్గా పెరుగుతుంది ఇండోర్ ప్లాంట్స్లో. సో ఇందాక మీకు చెప్పాను కదా, సౌత్ అమెరికాలో ఎక్కువగా పెరుగుతుంది అని. అండ్ ఇదైతే ఫారెస్ట్లో ఎక్కువ పెరుగుతూ ఉంటుందంట. అంటే అక్కడ ఎక్కువగా వర్షాలు పడుతూ ఉంటాయి కదా, రైనీ ఫారెస్ట్లు ఉంటాయి కదా, సో అక్కడైతే ఇది బాగా పెరుగుతుందంటే అక్కడి నుంచి ఇంపోర్ట్ చేశారు. చూడండి ఎంత క్యూట్గా ఉందో. హ్యాంగింగ్ ప్లాంట్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ మీరు చూసినట్టయితే మొత్తం కూడా గ్రీన్ కలర్ ఆకులు ఉన్నాయి, చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. అండ్ దాని మీద
వైట్ కలర్ నమూనాలు ఉన్నాయి. అంటే మనకి నార్మల్గా లీఫ్ మీద గీతలు వస్తూ ఉంటాయి కదా, సేమ్ అలాగే ఉంది, కాకపోతే వైట్ కలర్లో వచ్చింది. దానివల్ల డబల్ షేడ్ రావడం వల్ల చాలా అందంగా పెరుగుతుంది, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇంకా చాలా ప్లాంట్స్ ఉన్నాయి, చూద్దాం రండి. చూడడానికి చాలా అందంగా ఉంది కదా, దీని పేరు అయితే ఫికస్ రెటూసా అని పిలుస్తుంటారు. ఇదైతే ఎక్కువగా బోన్సై జాతికి చెందింది. అండ్ మనం నార్మల్గా బోన్సై మొక్కలు పెంచడం చాలా ఈజీ అనుకుంటుంటాం, ఈజీనే, బట్ కాకపోతే అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇవి దట్టంగా పెరుగుతూ ఉంటాయి మొత్తం కూడా. సో దీన్ని కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కొన్ని కట్ చేయాల్సి ఉంటుంది, అప్పుడే చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. దీని స్పెషాలిటీ ఏంటంటే, వీటి స్పెషాలిటీ ఏంటంటే ఇవి ఇండోర్లో సెట్ అవుతాయి, అలాగే అవుట్డోర్లో కూడా సెట్ అవుతాయి. ఇండోర్లో మనకి సూర్యకిరణాలు అంటే మనకి ఫోటోసింథసిస్ జరగదు కదా, అప్పుడు కూడా ఇది సర్వే అవ్వగలదు. అలాగే వాటర్ తక్కువ ఉన్నా కూడా ప్రాబ్లం ఉండదు, తక్కువ వాటరింగ్ ఉన్నా కూడా ఇది సర్వే అవుతుంది. అలాగే బయట పెట్టిన అంటే మన గార్డెన్స్లో గట్టా పెంచుతూ ఉంటాం, చూడడానికి అందంగా ఉంటుంది. అండ్ మనం నచ్చిన షేప్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు. సో మనం బయట కూడా పెంచుతూ ఉంటాం కదా, ఆ వాతావరణం కూడా అంటే ఎక్కువగా టెంపరేచర్ ఉన్నా కూడా ఇది కట్టే సెట్ అవుతుంది. మనం జాగ్రత్తగా చూసుకున్నట్టయితే ఇది చాలా బాగా అందంగా పెరుగుతూ ఉంటుంది. కాకపోతే కటింగ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది, మిగతా అన్ని విషయాల్లో కూడా ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే మీరు ఎంత కట్ చేసినా కూడా మీరు మళ్ళీ కొత్తగా చిగురు వస్తుందే కానీ అక్కడితో చచ్చిపోదు. అంటే మొక్కలు నార్మల్గా అయితే తక్కువ కేరింగ్ చూపించామనుకోండి ఎక్కువగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, మొక్క చనిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో వీటి స్పెషాలిటీ ఏంటంటే ఎంత కట్ చేసినా కూడా చాలా అందంగా పెరుగుతూ ఉంటాయి అండ్ చాలా గుబురుగా పెరుగుతూ ఉంటాయి. నార్మల్గా అయితే బోన్సై మొక్కలు చాలా డిఫరెన్సెస్ ఉంటాయి, అంటే లైక్ కటింగ్ విషయంలో కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి, చూడడానికి పెరగడం కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఇదైతే ఫికస్ రెటూసా అంటూ ఉంటారు, ఎక్కువగా చైనీస్ వాళ్ళు ఎక్కువగా పెంచుతూ ఉంటారు, అక్కడి నుంచి ఇంపోర్ట్ చేశారంట. అండ్ మీరు చూసినట్టయితే మొత్తం స్టెమ్ కూడా చాలా గట్టిగా ఉంది, మీరు చూసినట్టయితే చూడండి చాలా కర్రలా ఉంది, చూడండి ఎంత గట్టిగా ఉందో. అంటే నార్మల్గా రావి చెట్లు ఎంత గట్టిగా ఉంటాయి, పెద్ద రాడ్ లాగా సేమ్ అలాగే ఉంది. మీరు చూసినట్టయితే చూడండి చాలా గట్టిగా ఉంది కదా, దానికి బ్రాంచెస్ వచ్చాయి. అండ్ ఇదైతే స్ట్రైట్గా పెరుగుతుంది, చూడండి ఇలా చాలా ముక్కలు ఉన్నాయి, చూడండి ఎంత అందంగా ఉన్నాయి. మొత్తం కూడా 2 కలర్స్లో ఉన్నాయి, అంటే ఒకటి ఆకులు 2 డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి, ఒకటి లైట్ గ్రీన్ కలర్లో ఒకటి ఉంది, అండ్ తర్వాత డార్క్ గ్రీన్గా మారిపోతుంది. ఫస్ట్ చిగురు రాగానే మొత్తం లైట్ గ్రీన్గా కనిపిస్తూ ఉంటుంది, అండ్ తర్వాత అయితే మనకు నెమ్మదిగా డార్క్ గ్రీన్గా మారిపోతూ ఉంటుంది. అండ్ వాటరింగ్ విషయానికి వస్తే కొంచెం ఇండోర్లో అయితే తక్కువ వాటరింగ్ వేయండి, అవుట్డోర్లో పెట్టినట్టయితే కొంచెం ఎక్కువ వాటరింగ్ వేస్తే కరెక్ట్గా సెట్ అయిపోతుంది దీనికి, ఈ వాతావరణానికి. మన ఇండియాకి అయితే కరెక్ట్గా సెట్ అయ్యే మొక్కలు అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఇండోర్ అయినా సరే అవుట్డోర్ అయినా సరే ఎక్కువగా ప్రిఫర్ చేసేవైతే బోన్సై మొక్కలే, దాంట్లో ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నాకైతే బాగా నచ్చాయి, మీకు ఎలా అనిపించాయి మరి? ఈ మొక్కను చూసారు కదా, ఈ మొక్క సైంటిఫిక్ నేమ్ అయితే క్లోసియా రోసియా అని పిలుస్తూ ఉంటారు, ముద్దుగా అయితే ఆటోగ్రాఫ్ ట్రీ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకు అంటే దీనికి ఒక స్పెషాలిటీ ఉంది, ఏంటంటే దీని ఆకులు ఉన్నాయి కదా చాలా మందంగా ఉంటాయి, చూడడానికి చాలా గట్టిగా కూడా ఉంటాయి. మీరు టచ్ చేసినట్టే తెలుస్తుంది, ఏదో అట్ట ముక్క పట్టుకుంటే ఎంత గట్టిగా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే, సేమ్ ఆకులు కూడా అంత గట్టిగా ఉంటాయంట. నార్మల్గా వీటి మీద ఏమైనా చెక్కామన్నా లేదంటే జాగ్రత్తగా చెక్కినా ఏమైనా నేమ్స్ రాసినా కూడా నార్మల్గా ఆకులు ఏమైతే పాడైపోతూ ఉంటాయి. ఈ మొక్కకి ఎంతో కొంత ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే దీని మీద ఏమైనా చెక్కినా ఏదైనా మెసేజ్ కానీ రాసినా కూడా ఈ మొక్క ఎలాంటి ఎఫెక్ట్ ఉండదంట. ఇది మందంగా ఉండడం వల్ల ఏంటంటే ఆ మెసేజ్ అలా ప్రింట్ అయిపోయి అలా ఉండిపోతుందంట. దానివల్ల ఈ ఆకులు చాలా గట్టిగా ఉండడం వల్ల ఇది సాధ్యం అవుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది చాలా పొడుగ్గా పెరుగుతూ ఉంటుంది, దానివల్ల ఏంటంటే నీడ కూడా వస్తూ ఉంటుంది. ఇది నార్మల్గా అయితే 10 kgs బ్యాగ్లో అయితే పెంచుతున్నారు, అందుకే ఇంత పెరిగింది. నార్మల్గా అయితే ఇది నార్మల్గా నేల మీద అంటే గ్రౌండ్లో పెంచారంటే ఇంకా పెద్దగా పెరుగుతూ ఉంటుంది, చూడడానికి చాలా అందంగా ఉంది కదా. గాలి కూడా అంటే ఆక్సిజన్ ఇచ్చే మొక్కగా కూడా యూస్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా మనం అవుట్డోర్స్లో పెంచినట్టయితే మొత్తం గార్డెన్ అంతా కూడా కవర్ చేసేస్తుంది అండ్ అందంగా ఉంటుంది. అండ్ స్పెషాలిటీ చూసారు కదా చాలా డిఫరెంట్గా ఉంది కదా, కొన్ని మొక్కలు అయితే ఫ్రూట్స్ ఇస్తూ ఉంటాయి, కొన్ని అయితే ఫ్లవర్స్ ఇస్తూ ఉంటాయి, కొన్ని అయితే చూడడానికి అందంగా ఉంటాయి. బట్ దీని స్పెషాలిటీ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది, నేమ్స్ లాంటివి ఏమైనా చెక్కినా కూడా చాలా అందంగా ఉంటుంది. అండ్ ఆకులు చూసాను చాలా గట్టిగా ఉంది, నిజంగా మీరు టచ్ చేసినప్పుడు అయితే తెలుస్తుంది, నిజంగా చాలా అందంగా ఉంది కదా. నాకైతే బాగా నచ్చింది, మీకు ఎలా అనిపించింది? ఈ మొక్కను చూసారు కదా, ఇదైతే సైంటిఫిక్ అంటే దీని సైంటిఫిక్ నేమ్ అయితే డ్రాకినో చెట్టు అంటూ ఉంటారు. ఎక్కువగా అయితే హిందూ మహాసముద్రంలో దీవుల దగ్గర, అండ్ ఇంకోటి ఏంటంటే
మనకి ఆఫ్రికాలో ఎక్కువగా పెంచుతూ ఉంటారు అండ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. నార్మల్గా అయితే ఇది పైన మొత్తం కూడా గడ్డి ఉంటుంది కదా, సేమ్ గడ్డిలా ఉంటుంది, కాకపోతే పొడుగ్గా పెరుగుతుంది అనమాట. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. సో ఇంట్లో ఎక్కువగా పెంచుతూ ఉంటారు, అంటే గార్డెన్స్లో ఎక్కువ పెంచుతుంటారు. దీని స్పెషాలిటీ ఏమి ఉండదు, కాకపోతే అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అండ్ మీరు చూసినట్టయితే కిందన కూడా స్టెమ్ కూడా చాలా గట్టిగా ఉంటుంది. నార్మల్గా స్టెమ్స్ చూస్తూ ఉంటాం కదా, ఇంత చిన్న మొక్కకి ఇంత పెద్ద స్టెమ్, అంటే ఇంత లావుపాటి స్టెమ్ అయితే ఉండవు నార్మల్గా అయితే. ఓన్లీ బోన్సాయి మొక్కలకి కొంచెం గట్టి స్టెమ్ ఉంటుంది, ఎందుకంటే కటింగ్ చేసేటప్పుడు వాటికి సెట్ అవుతుంది కాబట్టి, కటింగ్ చేసినప్పుడు ఇంకా బాగా ఎదుగుతుంటుంది కాబట్టి. బట్ స్పెషాలిటీ ఏంటంటే దీనికి కూడా, అంటే ఇలాంటి మొక్కలు కూడా ఇలాంటి స్టెమ్ ఉంటుంది అండ్ ఇదైతే చాలా గట్టిగా ఉంటుంది స్టెమ్ కూడా. స్పెషాలిటీ ఏంటంటే ఎక్కువగా మనం కేర్ చేయాల్సిన అవసరం ఉండదు, నార్మల్ వాటరింగ్ వేస్తే సరిపోతుంది, ఎక్కువ కేరింగ్ అయితే ఏం అవసరం ఉండదు. దీని స్పెషాలిటీ అయితే ఏం లేవు, బట్ చూడడానికి అయితే చాలా అందంగా ఉంటుంది. డెకరేటివ్ ఐటెం ఎక్కువగా మనం గార్డెన్స్లో పెంచుకున్నామంటే మనకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఎందుకంటే నార్మల్గా మొక్కలు ఎందుకు పెంచుకుంటూ ఉంటాం, ఒకటి ఏదైనా ఫలాలు ఇస్తున్నానో, లేదంటే ఫ్రూట్స్ ఇస్తున్నానో, లేదంటే ఫ్లవర్స్ ఇస్తున్నానో పెంచుకుంటూ ఉంటాం, లేదు అంటే డెకరేషన్ పర్పసే పెంచుకుంటూ ఉంటాం. డెకరేషన్ పర్పస్ అయితే ఇది కరెక్ట్గా సెట్ అయిపోతుంది. నార్మల్గా అయితే 5 years ప్లాంట్ అనమాట, ఇంకొక 5 yearsకి ఇది డబుల్ అయిపోతుంది, అంటే మన చాలా పైకి ఎదుగుతుంది, దానివల్ల నీడ అవన్నీ సెట్ అవుతుంది. గార్డెన్స్ అయితే బాగా సెట్ అవుతుంది. ఈ మొక్క పేరు ఒడెలం రుబ్రా అని పిలుస్తూ ఉంటారు, దీని సైంటిఫిక్ నేమ్ అయితే. అండ్ చూడ్డానికి చూస్తే మీరు నార్మల్గా చూడ్డానికి ఎలా అనిపిస్తుంది అంటే మ్యాంగో ట్రీ ఉంటుంది కదా, సేమ్ అలాగే అనిపిస్తుంది, కానీ అస్సలు మ్యాంగో ట్రీ కాదు. దీనైతే ఎక్కువగా చైనీస్ వాళ్ళు పెంచుతూ ఉంటారు, వేరే వేరే దేశాల్లో పెంచుతూ ఉంటారు. కాకపోతే దీనికి ఏంటంటే ఎక్కువగా వాటరింగ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇండియాలో కూడా పెంచుతూ ఉంటారు, కాకపోతే వాటరింగ్ చాలా ఇంపార్టెంట్ అంట. స్మెల్ కూడా చాలా అద్భుతంగా మంచి సెంట్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే దీనికి కొన్ని పువ్వులు కూడా పూస్తూ ఉంటాయి. వీటి జాతికి సంబంధించింది అయితే కొన్ని ఫ్రూట్స్ వస్తూ ఉంటాయంట, ఇవి తింటే చాలా ప్రమాదకరమని నేను విన్నాను. దీనికి వచ్చే ఫ్రూట్స్ అయితే అస్సలు తినకూడదు, చిన్నపిల్లలు లేదంటే జంతువులు ఉన్నా కూడా వాటి జోలికి వెళ్ళకపోవడమే బెటర్. నార్మల్గా అయితే జాగ్రత్తగా పెంచుకుంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది గార్డెన్లో, అండ్ మంచి సెంట్ స్మెల్ని మనకి ఇస్తూ ఉంటుంది. బట్ ఏంటంటే చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. కొన్ని మొక్కలు అయితే పాయిజనస్ కలిగి ఉంటుంది, కాకపోతే జాగ్రత్తగా చూసుకొని, మనం పెద్దవాళ్ళం కాబట్టి జాగ్రత్తగా మొక్కలను చూసుకోగలిగితే ప్రాబ్లం ఉండదు. చిన్నపిల్లలు కానీ లేదంటే జంతువులు కానీ ఎవరైనా పెంచుకుంటే ఇలాంటి మొక్కలు పెంచుకుపోవడమే మంచిది, ఎందుకంటే ఇవి చూడడానికి మంచిగా ఉంటాయి, బట్ కొన్ని విషపూరితం అయిన ఉంటాయి కదా, సో అందుకని చెప్తున్నాను. అండ్ మనం దీన్ని చూసినట్టయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. మొత్తం ఆకులు కూడా రెడ్డిష్ కలర్లో ఉంటాయి, మొత్తం చూసారు కదా మీరు, మొత్తం గ్రీన్ అండ్ రెడ్డిష్ కలర్లో ఉండడం వల్ల చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. అచ్చు మామిడి మొక్కలుగా అనిపిస్తుంది. నేను చూడగానే అయితే మ్యాంగో ట్రీయే అనుకున్నాను చూడడానికి, అంటే చాలా వరకు రెడ్ షేడ్స్లో కూడా మ్యాంగో ట్రీస్ ఉంటాయి కదా, బట్ చూడగానే అలా అనిపించింది. అండ్ మీరు చూసినట్టయితే మొత్తం కూడా చాలా డెలికేటెడ్గా ఉంటుంది. స్టెమ్ అయితే మరీ అంత డెలికేట్ కాదు, మరీ అంత స్ట్రాంగ్ కూడా కాదు. చూడండి, స్టెమ్ కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోవాలి. గార్డెనింగ్ అయితే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. అండ్ ఎక్కువగా అయితే ఇది అవుట్ సైడ్, అంటే ఎక్కువగా మన గార్డెన్స్లో పెంచుకుంటేనే ఇది కరెక్ట్గా పెరుగుతుంది. అండ్ ఎంత టెంపరేచర్ అయినా కరెక్ట్గా సెట్ అవుతుందంట. బట్ దీనికి వాటరింగ్ చాలా ఇంపార్టెంట్, వాటరింగ్ చాలా బాగా వేసామంటే బాగా పెరుగుతుంది అండ్ క్యూట్గా కూడా ఉంటుంది. చూడండి ఎంత అందంగా ఉందో. అండ్ మీకు ఫ్లవరింగ్ ఉంటాయని చెప్పాను కదా, ఈ ఫ్లవరింగ్ అయితే మొత్తం గ్రీన్ కలర్లో ఉంటుంది, ఫ్రూట్ కూడా రెడ్ కలర్లోనే వస్తుంది. ఫ్రూట్ అయితే అసలు తినకూడదు, జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇది పెంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మంచి కేర్ తీసుకునేటట్టయితేనే మాత్రమే పెంచుకోండి, లేదంటే లేదు. అండ్ చూడడానికి అయితే చాలా అందంగా ఉంది కదా, నాకైతే బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది? ఈ రోజైతే చాలా మొక్కల గురించి తెలుసుకున్నాం కదా, నాకైతే కొత్తగానే అనిపించింది, కొత్త మొక్కల గురించి తెలుసుకున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ నర్సరీ కడియంలో ఉంది, నేషనల్ హైవే ఉంది కదా, దాని పక్కనే ఎవరిని అడిగినా చెప్తారు అడ్రస్ అయితే. చాలా మొక్కలు ఉన్నాయి, మీరైతే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, మీరైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా అందమైన మొక్కలు ఉన్నాయి. అండ్ ఇదైతే మంచి ఇన్ఫర్మేషన్ నేను అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ మధు. అండ్ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ మధు.